హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మగ్గం వర్క్ బ్లౌజ్ మీద ప్రింటింగ్ వేస్తున్నానండి. ప్రింటింగ్ వేసేదైతే చూపిస్తున్నా. హ్యాండ్ డిజైన్ అయితే ప్రింట్ వేస్తున్నాను. ఆల్రెడీ ఒక హ్యాండ్ అయితే అయిపోయింది. రెండో హ్యాండ్కి ప్రింట్ వేస్తున్నాను. ప్రింటింగ్ వేయటానికి ముందుగా ఫస్ట్ మనం 2 లైన్లు అయితే డ్రా చేసుకోవాలి. కింద ఒక లైను బోర్డర్ దగ్గర, అలాగే మిడిల్ లైన్ ఒకటి, మధ్యలో గీతకి అలాగే కింద బోర్డర్కి గీసుకున్న గీతకి 2 గీతలు సెట్ అయ్యేలాగా పేపర్ని అయితే ఫిట్ చేసుకోవాలి, డిజైన్ పేపర్ని. తర్వాత నేనైతే గుండు సూదులతో కదలకుండా పేపరు ఫిట్ చేశాను. ఇలా గుండు సూదులు కానీ ఏమైనా పిన్స్ కానీ పెట్టుకోవటం వల్ల మనకి కవర్ అనేది అటు ఇటు కదలకుండా డిజైన్ నీట్గా వచ్చిద్ది. ప్రింటింగ్ పౌడర్ కలిపేది కూడా వీడియో తీశాను, అది కూడా లాస్ట్లో యాడ్ చేస్తా ఎలా కలిపాను అనేది. ప్రింటింగ్ వేసేటప్పుడు కూడా పైన రుద్దటం కాదు, గట్టిగా ప్రెస్ చేసినట్టుగా రుద్దాలి, అప్పుడే కిందకి దిగిద్ది పౌడర్ మనకి. ప్రింటింగ్ మొత్తం వేయటం అయిపోయాక నేను ఇప్పుడు చూపిస్తున్నది మార్కర్ పెన్సిల్. ఇది ఫ్యాబ్రిక్ పైన గీసుకోవడానికి యూజ్ అవుతుంది. నేను వైట్ది కాబట్టి గ్రీన్ కలర్ పెన్సిల్ యూజ్ చేస్తున్నా. అలాగే నార్మల్గా వేరే కలర్ బ్లౌజులకి అయితే వైట్ మార్కర్ పెన్సిలే యూజ్ చేస్తారు ఎక్కువ పర్సెంట్. ప్రింటింగ్ వేయటం అయిపోగానే క్లియర్గా డిజైన్ అయితే కనిపించదు, ఆరాక్ అయితే క్లియర్గా కనిపించిద్ది. ఈ డాట్స్ అయితే నాకు డిజైన్ క్లియర్గానే కనిపిస్తుంది, కానీ నేను హ్యాండ్ మొత్తం కుట్టేలోపు డిజైన్ పోయిద్దేమో అన్న డౌట్తో మార్కర్ పెన్సిల్తో అయితే గీస్తున్నా. ఈ మార్కర్ పెన్సిల్తో గీసిన డిజైన్ అయితే అసలు చెరిగిపోదు. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మనకి క్లియర్గా డిజైన్ అయితే కనిపించిద్ది, అందుకే గీస్తున్నా. అదే వేరే కలర్ బ్లౌజుల మీద అయితే మనం గీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది క్రీమ్ కలర్ కదా, డాట్స్ కూడా లైట్గానే ఉన్నాయి అని నేను గీస్తున్నాను. డైరెక్ట్గా కుట్టుకోవచ్చు మనం ప్రింట్ మీదే. బ్లౌజ్ మొత్తం మార్కింగ్ అయిపోయాక కుట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. చూశారు కదా, పెన్సిల్తో గీయకపోయినా డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది ప్రింటింగ్ పౌడరు. మనకి ఇలా ప్యాకెట్లో వచ్చిద్దండి. ఈ పౌడర్ని ఒక బౌల్లో కానీ లేదంటే ఇలా వేస్ట్ బాక్సులు ఏమన్నా ఉంటే దాంట్లో వేసుకొని మనం కలుపుకోవచ్చు. నార్మల్గా అయితే ఈ పౌడర్ని కిరోసిన్తో కానీ లేదంటే వైట్ టర్పెంటైల్తో కానీ కలుపుతారు. నేనైతే వాటర్తోనే కలుపుతున్నా. క్రీమ్ కలర్ బ్లౌజ్ అని వైట్ పౌడర్ వేస్తే కనిపించదని నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా మార్కరు, ఆ మార్కర్ని అయితే పౌడర్ లాగా చేసుకొని మార్కర్ పౌడర్ని ప్రింటింగ్ పౌడర్లో వేసుకొని కలుపుకుంటున్నా. వేరే కలర్ వచ్చిద్ది అని మనకి డిజైన్ కనిపించాలి కదా. దీన్ని నేనైతే వాటర్ వేసే కలిపాను, అందుకే చూపించలేదు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.